ఓం శాంతి 8/2/24. మధురమైన పిల్లలు, బ్రాహ్మణులమైన మేము పెలుక స్థానంలో ఉన్నాము, పురుషోత్తములుగా అవుతున్నామని సదా గుర్తించుకోండి. తద్వారా హర్షితంగా ఉంటారు. మీతో మీరు మాట్లాడుకోవడం నేర్చుకున్నట్లయితే అపారమైన సంతోషం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: బాబా శరణ్లోకి ఎవరు రాగలుగుతారు? బాబా ఎవరికి శరణిస్తారు? జవాబు: ఎవరైతే పూర్తిగా నష్టమోహిలుగా అవుతారో, ఎవరి బుద్ధియోగం అన్ని వైపుల నుండి తెగిపోయి ఉంటుందో అంతగా వారే బాబా శరణ్లోకి రాగలుగుతారు. మిత్ర సంబంధికులు మొదలైన వారి వైపు బుద్ధి మోహం ఉండకూడదు. నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరని బుద్ధిలో ఉండాలి. ఇటువంటి పిల్లలే సేవ చేయగలుగుతారు. బాబా కూడా ఇటువంటి పిల్లలకే శరణిస్తారు. ఓం శాంతి. వీరు ఆత్మీక తండ్రి, టీచరు, గురువు. ఈ విషయాలు పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. బాబా చెప్తారు, ప్రపంచానికి ఈ విషయాల గురించి అయితే తెలియదు. బాబా ఎవరు మనకి? తండ్రి, టీచరు, సద్గురువు. సన్యాసులు శివోహం అని అన్నా కానీ నేనే తండ్రిని, టీచర్ను, గురువును అని ఎప్పుడు అనరు. వారు కేవలం శివోహం, తతత్వం అని అంటారు. పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే మరి ప్రతి ఒక్కరూ తండ్రి, టీచరు, గురువుగా అయిపోవాలి కదా. ఈ విధంగా ఎవరూ భావించరు కూడా. మనుషులు స్వయాన్ని భగవంతునిగా, పరమాత్మగా పిలుచుకోవడం ఇది పూర్తిగా తప్పు అని చెప్తున్నారు. పిల్లలకు తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అది బుద్ధిలో ధారణ అవుతుంది కదా. ఆ చదువులో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, అలాగని అన్ని సబ్జెక్టులు విద్యార్థుల బుద్ధిలో ఉంటాయని కాదు. ఇక్కడ తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అది ఒక్క క్షణంలో పిల్లల బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీరు రచయిత మరియు రచనల ఆది మధ్యంతర జ్ఞానాన్ని వినిపిస్తారు. మీరే త్రికాలదర్శులుగా లేక స్వదర్శన చక్రధారీలుగా అవుతారు. ఆ భౌతికమైన చదువులోని సబ్జెక్టులు పూర్తిగా వేరు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రియేనని మీరు నిరూపించి అర్థం చేయిస్తారు. ఆత్మలందరూ పరమాత్మనే స్మృతి చేస్తారు. వారు ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. మరి తప్పకుండా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది కదా అని చెప్తున్నారు బాబా. కదా బాబా చెప్తున్నారు, వారసత్వం లభిస్తుంది కదా. ఆ వారసత్వాన్ని పోగొట్టుకోవడం వల్లే దుఃఖంలోకి వచ్చేస్తారు. ఇది సుఖ దుఃఖాల ఆట. ఈ సమయంలో అందరూ పద్ధతిలుగా, దుఃఖితులుగా ఉన్నారు. పవిత్రంగా అవ్వడం ద్వారా తప్పకుండా సుఖం లభిస్తుంది. సుఖ ప్రపంచమును తండ్రియే స్థాపిస్తారు. మాకు తండ్రి అర్థం చేయిస్తున్నారని పిల్లల బుద్ధిలో ఉంచుకోవాలి. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే. సృష్టి ఆది మధ్యంతర జ్ఞానంను ఆ తండ్రి ఒక్కరే ఇస్తారు. మిగిలిన ధర్మాలు ఏవైతే స్థాపన అయ్యాయో అవన్నీ తమ సమయానుసారంగా వస్తాయి అని చెప్తున్నారు బాబా. ఈ విషయాలు ఇంకెవరి బుద్ధిలోనూ లేవు. పిల్లలైన మీ కొరకు బాబా ఈ చదువును పూర్తి సహజంగా ఉంచారు. కేవలం కాస్త విస్తారంగా అర్థం చేయిస్తారు. తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. యోగము మహిమ ఎంతగానో ఉంది. భారతదేశపు ప్రాచీన యోగం ఎంతో మహిమ చేయబడ్డది. కానీ యోగం ద్వారా కలిగిన లాభం ఏమిటి అన్నది ఎవ్వరికీ తెలియదు. ఇది నిరాకారుడైన భగవంతుడు నేర్పించిన గీతలోని యోగమే. మిగిలినవన్నీ మనుషులే నేర్పిస్తారు. దేవతల వద్ద యోగము విషయమే లేదు. ఈ హఠయోగం మొదలైన వాటన్నిటినీ మనుషులే నేర్పిస్తారు. దేవతలు నేర్చుకోరు. బాబా చెప్తారు, నేర్పించరు.
దైవీ ప్రపంచంలో యోగం యొక్క విషయమే లేదు. అక్కడ యోగం చేయించాలి అవసరమే ఉండదు. ఎందుకంటే అక్కడ ఆత్మకి వికర్మల భారం ఉండదు కదా. యోగం ద్వారా అందరూ పావనంగా అయిపోతారు. ఆ విధముగా తప్పకుండా ఇక్కడే అవుతారు. కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు తండ్రి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మీరు పురాతన ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి బదిలీ అవుతున్నారు అని చెప్తున్నారు బాబా. ఇది ఎవరికైనా అర్థం చేయించడం కూడా అద్భుతమే అని చెప్తున్నారు బాబా. అంటారు, బ్రాహ్మణులైన మనం పిలకగా ఉన్నాము కదా, ఉన్నతమైన స్థానం కదా పిలక ఉండేది. కలియుగం మరియు సత్యయుగం మధ్యలో అగ్రస్థానంలో బ్రాహ్మణులు ఉన్నారు. దీనినే సంగమ యుగము అని అంటారు. ఇందులో మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. మేము పురుషోత్తములుగా అవుతున్నామని పిల్లల బుద్ధిలో ఉండాలి. అప్పుడు సదా హర్షితంగా ఉంటారు. ఎంతగా సేవ చేస్తారో అంతగా హర్షితంగా ఉంటారు. సంపాదన చేసుకోవాలి మరియు చేయించాలి. ఎంతగా ప్రదర్శనలో సేవ చేస్తారో అంతగా వినిపించే వారికి కూడా సుఖం లభిస్తుంది. మీ కళ్యాణము మరియు ఇతరుల కళ్యాణము జరుగుతుంది. చిన్న సెంటర్లో కూడా ముఖ్యమైన 4, 5, 6 చిత్రాలు తప్పకుండా ఉండాలి. వాటిపై అర్థం చేయించడం సహజము. రోజంతా సేవయే సేవ. మిత్ర సంబంధికుల వైపు ఏ విధమైన ఆకర్షణ ఉండకూడదు. ఈ కన్నులతో మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా వినాశనం అవ్వనున్నది. దివ్య దృష్టి ద్వారా ఏదైతే చూస్తారో దాని స్థాపన జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకున్నట్లయితే పక్కాగా అయిపోతారు. అనంతమైన తండ్రిని కలుసుకునే సంతోషం ఎంతగానో ఉండాలి. ఎవరైనా రాజు వద్ద జన్మ తీసుకుంటే తాను ఎంతటి నశాలో ఉంటాడు. పిల్లలైన మీరు స్వర్గాధిపతులుగా అవుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ కొరకు తాము కష్టపడతారు. కామచితిపై కూర్చుని మీరు నల్లగా అయిపోయారు. కావున ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చున్నట్లయితే తెల్లగా అయిపోతారని బాబా అంటారు. బుద్ధిలో ఈ చింతన నడుస్తూ ఉండాలి. ఆఫీస్లో పనిచేస్తున్నా కానీ స్మృతి చేస్తూ ఉండండి. ఖాళీ లేదు అని అనడం కాదు అని చెప్తున్నారు బాబా. ఎంత ఖాళీ దొరికితే అంత ఆత్మిక సంపాదన చేయండి. ఇది ఎంత పెద్ద సంపాదన. ఆరోగ్యము సంపద 2 ఒకేసారి లభిస్తాయి. అర్జునుడు మరియు ఏకలవ్యుని కథ ఒకటి ఉంది. అదేవిధంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా జ్ఞానయోగాల్లో లోపల ఉండేవారి కన్నా ముందుకు వెళ్ళవచ్చు. మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది అని చెప్తున్నారు బాబా. అందరూ ఇక్కడే కూర్చుండిపోతే సేవ ఎలా చేస్తారు? రిఫ్రెష్ అయ్యి సేవలో నిమగ్నమైపోవాలి. సేవ అభిరుచి ఉంచాలి. బాబా ప్రదర్శనలోకి వెళ్ళలేరు. ఎందుకంటే బాప్దాదాలు ఇరువురు కలిసే ఉన్నారు. బాబా ఆత్మ మరియు ఇతడి ఆత్మ కలిసే ఉన్నారు కదా. వీరు అద్భుతమైన యుగళ్ళు. ఈ యుగలను గూర్చి పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. బాబా అంటారు, వీరు స్వయాన్ని యుగలుగాను భావిస్తారు మరియు నేను బాబాకు చెందిన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లవాడిని అని కూడా భావిస్తారు. బాబా అంటారు, ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. ఇది నా మరుజన్మ. నేను వెళ్ళి సింహాసనంపై కూర్చుంటాను అని గుర్తుకొస్తుంది. మీరు కూడా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీ లక్ష్యం మీ ముందు ఉంది. నేను బాబాకు చెందిన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లవాడిని అని ఇతరికి ఎంతో సంతోషం ఉంటుంది. బాబా అంటారు, అయినా కానీ స్మృతి ఎల్లప్పుడూ నిలవదు. ఆలోచనలు ఇతర వైపులకు వెళ్ళిపోతాయి. స్మృతి ఒక్కసారిగా స్థిరమైపోయి ఇతర వైపులకు ఆలోచనలు వెళ్లకుండా ఉండడం అనేది డ్రామా నియమంలోనే లేదు. మాయా తుఫాన్లు స్మృతి చేయనివ్వో కదా. బాబా ఏం చెప్తున్నారు? మాయా తుఫాన్లు స్మృతి చేయనివ్వో. నాకు ఇది చాలా సహజమని తెలుసు. ఎందుకంటే బాబా నాలో ప్రవేశించారు. నేను బాబాకు నెంబర్ 1 పిల్లవాడిని.
మొదటి నెంబర్లో రాజకుమారినిగా అవుతాను అని తెలుసు. అయినా కానీ స్మృతిని మర్చిపోతున్నాను. బ్రహ్మబాబా ఏం చెప్తున్నారు? అన్నిట్లో నేను ఫస్ట్ అని తెలుసు, బాబాకి అల్లారు ముద్దు బిడ్డనని తెలుసు, అన్నీ తెలిసిన స్మృతిని ఏం చేస్తున్నాను? మర్చిపోతున్నాను. అంటే మాయ వస్తుంది కదా, అనేక రకాలైన ఆలోచనలు వచ్చేస్తాయి. ఇదంతా మాయ. ఎప్పుడైతే ఈ బాబాకు అనుభవం అవుతుందో అప్పుడే పిల్లలైన మీకు అర్థం చేయించగలుగుతారు. బాబా అంటారు, ఎప్పుడైతే కర్మాతీత స్థితి ఏర్పడుతుందో అప్పుడే ఈ ఆలోచనలు జరుగుతాయి, ఈ ఆలోచనలు ఆగుతాయి. ఆత్మ ఎప్పుడైతే సంపూర్ణంగా అయిపోతుందో అప్పుడు ఈ శరీరం నిలవచాలదు. శివ బాబా ఎల్లప్పుడూ పవిత్రమైన వారే. పతిత ప్రపంచం మరియు పతిత శరీరంలోకి వచ్చి పావనంగా తయారు చేసే పాత్ర కూడా వీరిది. డ్రామాలో బంధింపబడి ఉన్నారు. మీరు పావనంగా అయిపోతే మళ్ళీ కొత్త శరీరం కావాలి. శివ బాబాకు తమ శరీరం లేదు. ఈ తనువులో ఈ ఆత్మ మహత్వమే ఉంది. ఈ తనువులో ఈ ఆత్మ మహత్వమే ఉంది. వారిదేముంది? వారు మురళిని నడిపి వెళ్ళిపోతారు. తాను స్వతంత్రుడు. కాసేపు ఇక్కడికో కాసేపు ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. శివ బాబా ఈ మురళి నడుపుతున్నారని పిల్లలకు కూడా అనుభవం అవుతుంది. బాబాకు సహాయం చేసేందుకు ఈ ఈశ్వరీయ సేవలో నిల్చున్నారు. నేను కూడా నా మధురమైన ఇంటిని వదిలి వచ్చాను అని బాబా అంటారు కదా. మీరు పిలిచారు కాబట్టి నేనేం చేశాను? నా మధురమైన ఇంటిని వదిలి వచ్చాను అని చెప్తున్నారు బాబా కదా. బాబా చెప్తున్నారు అని బాబా అంటారు. పరంధామం అనగా అన్నిటికన్నా పైన ఉన్న ధామం. పరంధామం అంటే ఎక్కడుంది? అన్నిటికన్నా పైన. మూలవత్నము మిగిలిన ఆటంతా సృష్టిపైనే నడుస్తుంది కదా. పరంధామం అంటే పైన ఆత్మలు ఉండే నివాసం. ఇది ఈ సాకార ప్రపంచం ఏంటి? ఈ సృష్టి కదా, ఈ దేహాలతో ఉండేది. ఈ ఆటంతా ఇక్కడే నడుస్తుంది. ఇది అద్భుతమైన ఆట. కానీ మీకు తెలుసు, ప్రపంచమైతే ఒక్కటే ఉంటుంది కదా. ప్రపంచమైతే మారదు, కానీ పాత్రలు అయితే మారతాయి. వారు చంద్రునిపైకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు. అది విజ్ఞానపు శక్తి, సైలెన్స్ శక్తితో. మనం ఎప్పుడైతే సైన్స్పై విజయాన్ని పొందుతామో అప్పుడు సైన్స్ కూడా సుఖాన్ని ఇచ్చేదిగా అయిపోతుంది. ఇక్కడ సైన్స్ సుఖాన్ని ఇస్తుంది మరియు దుఃఖాన్ని కూడా ఇస్తుంది. అక్కడ అంతా సుఖమే సుఖం, దుఃఖం అన్న మాటే లేదు. ఇటువంటి విషయాలు బుద్ధిలో రోజంతా ఉండాలి అని చెప్తున్నారు బాబా. బాబాకు ఎన్ని ఆలోచనలు ఉంటాయి? బంధనాల్లో ఉన్నవారు విషయం వల్ల ఎన్నో తన్నులు తింటూ ఉంటారు. కొందరైతే మోహానికి వశమై మళ్ళీ చిక్కుకుపోతారు. నిశ్చయ బుద్ధి కలవారు మేము అమృతాన్ని త్రాగాలని వెంటనే అంటారు. ఇందులో నష్టమోహిలుగా ఉండాలి అని చెప్తున్నారు. పురాతన ప్రపంచం నుండి మీ మనసు తొలగిపోవాలి. ఇటువంటి సేవాదారులైన వారే బాబా హృదయం పైకి ఎక్కగలుగుతారు. వారికి శరణాగతి ఇవ్వవచ్చు. కన్య పతి శరీరంలోకి వెళ్తుంది. కన్య పతి శరణలోకి వెళ్తుంది. విషం లేకుండా వారు ఉంచరు. మళ్ళీ బాబా తమ శరణలోకి తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇందులో వారు పూర్తిగా నష్టమోహిలుగా ఉండాలి. పతులకు పతి అయిన వారు లభించారు కదా. పతులకే పతి అయిన ఎవరు లభించారు? పరమేశ్వరుడు లభించారు. ఇప్పుడు నేను వారితో యోగపు వివాహం పతులకే పతి అయిన వారు లభించారు. ఇప్పుడు నేను వారితో బుద్ధి యోగపు వివాహం చేసుకుంటాను. నాకు ఆ ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని అంటారు. కన్యకు ప్రీతితో కన్యకు పతితో ప్రీతి జోడింపబడుతుంది. కానీ ఇక్కడ ఇది ఆత్మ పరమాత్మతో జోడించే ప్రీతి. వారితో దుఃఖం లభిస్తుంది, వీరితో
సుఖం లభిస్తుంది కదా. ఇది సంగమ యుగం. ఈ సంగమ యుగంలో మనం ఎప్పుడైతే పరమాత్మను తెలుసుకుంటామో అప్పుడే మనకి స్వర్గం యొక్క సుఖం అనుభవం అవుతుంది అని చెప్తున్నారు బాబా చెప్తారు. ఇది సంగమ యుగం. దీనిని గూర్చి ఎవరికీ తెలియదు. మీకు ఎంత సంతోషం ఉండాలి. మనకు నావికుడు మరియు తోటమాలి లభించారు. వారు మనల్ని పూల తోటలోకి తీసుకువెళ్తారు. ఈ సమయంలో మనుషులందరూ ముళ్ళల్లా అయిపోయారు. అన్నిటికన్నా పెద్ద ముళ్ళు కామవికారం యొక్క ముళ్ళు కదా. బాబా చెప్తారు, మొదట మీరు నిర్వీకారి పుష్పాలుగా ఉండేవారు. మెల్లమెల్లగా కళలు తగ్గిపోతాయి. ఇప్పుడు పెద్ద ముళ్ళలా అయిపోయారు. బాబాను బబుల్నాథ్ అని కూడా అంటారు. బాబాని ఏమంటారు? బబుల్నాథుడు అంటారు. అంటే ముళ్ళని పుష్పాలుగా తయారు చేసేవాడు అని అర్థం. వారి యథార్థమైన నాము శివ అని మీకు తెలుసు. బబుల్నాథుడు అన్న పేరును పెడతారు ఎందుకంటే వారు ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు. భక్తి మార్గంలో ఎన్నో పేర్లు పెడతారు. నిజానికి శివ అన్న పేరు ఒక్కటే ఉంది. రుద్రజ్ఞాన యజ్ఞం అన్న లేక శివజ్ఞాన యజ్ఞం అన్న అర్థమైతే ఒక్కటే అని చెప్తున్నారు బాబా అంటారు, రుద్ర యజ్ఞం ద్వారా వినాశన జ్వాల వెలువడింది మరియు శ్రీకృష్ణపురి లేక ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరిగింది. బాబా అంటారు, మీరు ఈ యజ్ఞం ద్వారా మనుషుల నుండి దేవతలుగా అవుతారు అని చెప్తున్నారు. బాబా చెప్తారు అవుతారు కదా. చిత్రాలను కూడా చాలా అద్భుతంగా తయారు చేస్తారు. విష్ణువు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లుగా చూపించారు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఈ నిశ్చయం ఉంది. లక్ష్మీనారాయణలే 84 జన్మల తర్వాత బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. మనుషులు ఇటువంటి విషయాలను విని ఆశ్చర్యచకితులు అవుతారు. వారు సంతోషపడవచ్చు కూడా. బాబా అంటారు, కానీ మాయ తక్కువేమీ కాదు. కామం మహాశత్రువు. మాయ నామరూపాల్లో చిక్కుకుపోయేలా చేసి కింద పడేస్తుంది. బాబాను స్మృతి చేయనివ్వదు. మళ్ళీ ఆ సంతోషం తగ్గిపోతుంది. మేము చాలా మందికి అర్థం చేయిస్తామని ఇతరులు ఇందులోనే సంతోషపడిపోకూడదు. మొదట నేను శివ బాబాను ఎంత స్మృతి చేస్తున్నాను అని పరిశీలించుకోవాలి. రాత్రి వేళలో బాబాను స్మృతి చేసే పడుకుంటున్నారా లేక మర్చిపోతున్నారా అని చెక్ చేసుకోవాలి. కొందరు పిల్లలు పక్కా నిశ్చయ బుద్ధిలుగా కూడా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. పిల్లలైన మీరు చాలా అదృష్టవంతులు అని చెప్తున్నారు. బాబాపై ఎంతో భారం ఉంది. అయినా కానీ రథానికి కొంత వెలుసుబాటు లభిస్తుంది. జ్ఞానము మరియు యోగం కూడా ఉంది. ఇది లేకుండా లక్ష్మీనారాయణ పదవిని ఎలా పొందుతారు? సంతోషమైతే ఉంది కదా అని చెప్తున్నారు బాబాకు నేనొక్కడే కొడుకును. ఆ తర్వాత నాకు లెక్కలేనంత మంది పిల్లలు ఉన్నారు అన్న నష కూడా ఉంటుంది. కావున మాయ కూడా విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా కదా. మాయ కూడా ఏం చేస్తుంది? విఘ్నాలు కలిగిస్తుంది. పిల్లలకు కూడా మాయ విఘ్నాలు ఏం చేస్తూ ఉంటాయి? వస్తూ ఉంటాయి. మాయ ఎవరిని కూడా వదిలిపెట్టదు. వస్తూ ఉండవచ్చు. కర్మాతీత స్థితి ఇంకా ముందుకు వెళ్ళాక రానున్నది. ఇక్కడ బాప్దాదాలు ఇరువురు కలిసి ఉన్నారు. మధురమైన పిల్లలు అని అంటారు కదా. బాబా ప్రేమ సాగరుడు. ఇతడి ఆత్మకు కూడా కలిసింది. మధురమైన పిల్లలు అని అంటారు కదా. రాధ కదా మధురమైన పిల్లలు అని అంటారు కదా. బాబా ప్రేమ సాగరుడు. ఇతడి ఆత్మ కూడా కలిసింది. ఇతడు కూడా ప్రేమనిస్తాడు.
నేను ఎటువంటి కర్మలను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారని భావిస్తారు. చాలా మధురంగా ఉండాలి, పిల్లలు చాలా తెలివైన వారిగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఈ లక్ష్మీనారాయణలో ఎంత తెలివి ఉందో చూడండి. ఆ తెలివితోటి విశ్వరాజ్యాన్ని పొందారు. ప్రదర్శన ద్వారా ప్రజలు ఎంతోమంది తయారవుతారు. భారతదేశము చాలా పెద్దది, అంతటి సేవను చేయాలి. ఇంకొకటి స్మృతిలో ఉంటూ వికర్మలను కూడా వినాశనం చేసుకోవాలి. ఇది చాలా పెద్ద చింత అని చెప్తున్నారు బాబా. మనం తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలి? ఇందులో ఎంతో శ్రమ ఉంది. సేవకు అవకాశాలు ఎన్నో ఉన్నాయి. రైల్లో బ్యాడ్జీ ద్వారా సేవ చేయొచ్చు. వీరు తండ్రి, ఇది వారసత్వం. తప్పకుండా 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. మళ్ళీ తప్పకుండా వీరి రాజ్యం రావాలి. మనం బాబా స్మృతిలో పావన ప్రపంచానికి అధిపతులుగా అవుతున్నాము అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, రైల్లో ఎంతో సేవ జరగవచ్చు. ఒక బోగీలో సేవ చేసి మళ్ళీ ఇంకొక బోగీలోకి వెళ్ళాలి. ఈ విధంగా సేవ చేసేవారే బాబా హృదయంపైకి ఎక్కుతారు. మేము మీకు ఒక సంతోషకరమైన వార్తను వినిపిస్తాము అని చెప్పండి. మీరు పూజ్య దేవతలుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ 84 జన్మలు తీసుకుని మెట్లను దిగుతూ వచ్చారు అంటున్నారు బాబా కదా. బాబా అంటారు, మళ్ళీ 84 జన్మలు తీసుకుని పూజారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవ్వండి అని చెప్పండి. మెట్ల వరుస చాలా బాగుంది. దీని ద్వారానే ఇప్పుడు మళ్ళీ బాబా చెప్తున్నారు, పూజ్యులుగా అవ్వండి అని చెప్పండి. మెట్ల వరుస చాలా బాగుంది. దీని ద్వారానే సతో రజో తమో స్థితులను నిరూపించాలి. స్కూల్లో చివరిలో త్వరగా ముందుకు వెళ్ళిపోతారు కదా అనే బాబా చెప్తున్నారు. త్వరగా ముందుకు వెళ్ళిపోవాలి అనే అభిరుచి కలుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే స్వయాన్ని అర్థం చేసుకుని వారికి కదా, ఇక్కడ కూడా ఎవరైతే సమయాన్ని అర్థం చేసుకున్నారో వారికి త్వరగా ముందుకు వచ్చే సేవలో నిమగ్నం అయిపోవాలి. బాబా అంటారు, ఎందుకంటే సేవలో నిమగ్నం అయిపోవాలని అర్థం చేయించడం జరుగుతుంది. సేవకు అవకాశం ఎంతో ఉంది. సేవాదారులైన పిల్లలు ఎంతోమంది వెలువడతారు. బాబా అంటారు, ఎంతోమంది వెలువడతారు. వారిని బాబా వారిని బాబా ఎక్కడికైనా పంపించగలగాలి. మందిరాల్లో సేవ బాగా జరుగుతుంది. దేవతా ధర్మం బాగా జరుగుతుంది. దేవతా ధర్మం వారు వెంటనే అర్థం చేసుకుంటారు. గంగా స్థానాల వద్ద కూడా మీరు అర్థం చేయించవచ్చు. అప్పుడు వారి హృదయానికి తప్పకుండా అత్తుకుంటుంది అని చెప్తున్నారు బాబా కదా. అన్ని చోట్ల కూడా ఏం చేయండి, సేవ చేయండి, అర్థం చేయించండి. అప్పుడు ఆటోమేటిక్గా అందరికీ కూడా ఏమవుతుంది, అర్థమవుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సదా అర్చితంగా ఉండేందుకు ఆత్మిక సేవను చేయాలి. స్వచ్ఛమైన సంపాదన చేసుకోవాలి మరియు చేయించాలి. మీ కళ్యాణమును మరియు ఇతర కళ్యాణమును చేయాలి.
రైల్లో కూడా బ్యాడ్జీ ద్వారా సేవ చేయొచ్చు. బాబా అంటారు సెకండ్ పాయింట్, పాత ప్రపంచం నుండి మీ మనసును తొలగించి వేయాలి, నష్టమోహిలుగా అవ్వాలి, ఒక్క బాబాతో స్వచ్ఛమైన ప్రీతిని ఉంచుకోవాలి అని చెప్తున్నారు బాబా కదా. ఏం చేయాలి? పాత ప్రపంచం నుండి మనసు తొలగిపోవాలి, ఒక్క బాబాతో స్వచ్ఛమైన ప్రీతిని ఉంచుకోవాలి. వరదానము, సంగమ యుగపు మహత్వాన్ని తెలుసుకుని అన్ని వేళలా విశేష అటెన్షన్ ఉంచే హీరో పాత్రధారి భవ. ప్రతి కర్మ చేస్తూ నేను హీరో పాత్రధారిని అన్న వరదానము సదా స్మృతిలో ఉండాలి. అప్పుడు ప్రతి కర్మ విశేష కర్మ అవుతుంది మరియు ప్రతి క్షణం అనేకులు ప్రతి సంకల్పం శ్రేష్టంగా అవుతాయి. బాబా అంటారు కేవలం 5 నిమిషాలే సాధారణంగా గడిచింది అని అనజాలరు. ఎందుకంటే సంగమయుగం 5 నిమిషాలు కూడా ఎంతో మహత్వంతో కూడుకున్నవి. 5 నిమిషాలు 5 సంవత్సరాల కన్నా ఎక్కువ. కావున అన్ని వేళలా ఇంతటి అటెన్షన్ ఉండాలి. మధురమైన కదా సదాకాలికమైన రాజ్యభాగ్యాన్ని పొందాలనుకుంటే అటెన్షన్ కూడా సదాకాలికంగా ఉండాలి కదా. అటెన్షన్ లేకుండా చేస్తే పురుషార్థం చేయను. ఆ నమ్మకం లేకపోతే ఏమవుతుంది? దేవుడు కూడా ఏమైపోతాడు? రాయిలా కనిపిస్తాడు. అందుకని మనం బాబా ఇచ్చిన సలహా ప్రకారం నడుస్తూ ఉన్నతమైన స్థితిని మనం తయారు చేసుకోవాలి. అచ్చా బాబా చెప్తున్నారు స్లోగను, ఎవరి సంకల్పంలో దృఢతా శక్తి ఉంటుందో వారే ప్రతి కార్యము సంభవమే కదా. దృఢత్వం యొక్క శక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ప్రతి కార్యం కూడా ఏమైపోతుంది? సహజమైపోతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు సమానం, నేను హీరో పాత్రధారి ఆత్మను. నేను హీరో పాత్రధారి ఆత్మను. అచ్చా ఓం శాంతి.